హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 28 సెప్టెంబర్ 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 2 పేపర్. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే క్వశ్చన్ నెంబర్ 4లో పంకజ్ క్యాన్ డూ 1/5 ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అండ్ జగత్ క్యాన్ డూ 1/4 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ 8 days. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ది వర్క్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్. రౌండ్ ది ఆన్సర్ టు 1 decimal ప్లేస్. పంకజ్ ఒక పనిలో 5వ వంతు 6 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు జగత్ అదే పనిలో 4వ వంతు 8 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, పంకజ్ ఏం చేస్తున్నాడు, ఒక వర్క్లో 1/5ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు, 6 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. ఏంటి, ఒక వర్క్లో 1/5ని పంకజ్ చేస్తున్నాడు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు, ఎన్ని రోజులు అంటే 6 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ జగత్ కెన్ డూ 1/4 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ 8 days. అదే వర్క్లో 1/4ని జగత్ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే 8 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, 1/5 కంప్లీట్ చేయడానికి 6 days పట్టిందంటే టోటల్ వర్క్ చేయడానికి పంకజ్కి ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుందండి? సింపుల్గా ఇక్కడ ఉన్న 1/5ని ఇటు పట్టుకురండి. పట్టుకొస్తే ఏమవుతుంది, ఇంటూ 5 అవుతుంది కదా. సో అలా వీడికి 6 × 5 30 days ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే మీరే చెప్పండి, 1/4 ఆఫ్ ద వర్క్ చేయడానికి జగత్కి 8 days టైం పడితే టోటల్ వర్క్ చేయడానికి జగత్కి ఎంత టైం పడుతుంది అంటే సింపుల్గా 1/4 ఉంది కదా, 1/4 అది ఇటు పట్టుకురండి. సో ఇంటూ 4 అవుతుందా, ఇంటూ 4 అంటే 8 4s 32 days అయితే టైం పడుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, వీటి యొక్క ఎల్సిఎం అని చెప్పి, అవునా కదా, వీటి యొక్క ఎల్సిఎంని మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. మరి 30కి 32కి ఎల్సిఎం ఏమవుతుందంటే 480 అనేది వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 480 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అయితే ఈ 480 యూనిట్స్ని వీడు 30 daysలో చేస్తున్నాడు. మరి 30 daysలో 480 యూనిట్స్ చేస్తున్నాడు అంటే 1 dayకి ఎంత చేయాలి, 1 dayకి ఎంత అంటే 480/30, అవునా కదా. సో 480/30 అంటే 16 యూనిట్స్ అయితే చేయాలన్నమాట. పంకజ్ అనేవాడు రోజుకి 16 యూనిట్స్ చేస్తే మనకి 30 daysలో వాడికి 480 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అలాగే చూడండి, జగత్ 32 daysలో వీడు 480 యూనిట్స్ చేస్తున్నాడు, టోటల్ వర్క్ చేస్తున్నాడు. మరి 32 daysలో ఇంత వర్క్ చేస్తే 1 dayకి ఎంత చేయాలి, 1 dayకి ఎంత చేయాలంటే వీడు 480/32 విచ్ ఈస్ 15 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, వీళ్ళిద్దరు కనుక కలిసి వర్క్ చేస్తే ఈ టోటల్ వర్క్ అంటే 480 యూనిట్స్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు. ఎందుకంటే రౌండ్ ది ఆన్సర్ టు 1 decimal అన్నాడు కదా. సో అలా వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఈ 480 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి వీళ్ళకి అప్రాక్సిమేట్గా ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, డేస్ అడిగాడండి. సింపుల్గా మనం ఏం చేయాల్సిన వర్క్ ఏంటి, 480 బై దీన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రాస్తాం, అవును కదా. సో ఇక్కడ పంకజ్ జగత్ వీళ్ళిద్దరు కలిపి చేయాలి కాబట్టి వీళ్ళిద్దరు కలిపితే ఇక్కడ కలిస్తే ఎంత అవుతారు, 16 15. సో కలిస్తే 31 యూనిట్స్. ఆ 31 అనేది ఇక్కడ కింద రాసేసేయండి. ఓకేనా? చేయాల్సింది 480 యూనిట్స్. దీన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు చేయాలి. మరి వీళ్ళిద్దరు వాల్యూ ఎంత, 31. అది కింద వేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ నార్మల్గా 480లో 31 ఎన్ని టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా, అదే మన ఆన్సర్ అవుతుంది. చూడండి, డైరెక్ట్ డివిజన్ చేసేయచ్చా, డివిజన్ చేస్తే ఏమవుతుంది చూడండి డైరెక్ట్గా. సో 31 480, సో 480 1 టైం పోతుంది చూడండి 48లో. సో 31 పోగా ఇంకెంత మిగులుతుంది, 17 మిగులుతుందా, 17 0 వస్తుంది. అలా 170. ఇదేమో సపోజ్ ఇది 30 అనుకోండి, 170లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్లీ 5 టైమ్స్ పోతుందా. సో 5 × 31 అంటే 155. సో 170లో 155 పోతే ఇంకా 15 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుందామా, పాయింట్ పెట్టుకుంటే, ఎందుకంటే ఇక్కడ పాయింట్లోనే కదా, సో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 దిగుతుంది. 150లో 31 ఎన్ని టైమ్స్ పోతుంది, సపోజ్ ఇది 30 అనుకుంటే నియర్లీ 5 టైమ్స్ పోతుంది. కానీ ఇక్కడ మనకుంది ఏంటి,
మనకుంది ఏంటంటే 31 ఉంది కాబట్టి 4 టైమ్సే పోతుందన్నమాట. ఓకేనా. సో 4 టైమ్స్ అంటే 4 3s 4 1s 4, 4 3s 12 అలా 124 అంటే అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి మనకు వచ్చే అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే 15.4 అవుతుందన్నమాట. ఓకేనా. కానీ ఇక్కడ మనకి 15.4 లేదు. దీనికి అప్రాక్సిమేట్గా అంటే 15.5 కదా, ఎందుకంటే ఇది దూరంగా ఉంది, ఇది దూరంగా ఉంది, ఇది కూడా దూరంగా ఉంది. మరి దీనికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటి? 15.5 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్ నెంబర్ 16, ద ఫాలోయింగ్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎ టెస్ట్ అవుట్ ఆఫ్ 20 బై ఎ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్, ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా అనేసి అడుగుతున్నాడు. కిందివి 10 మంది విద్యార్థుల బృందం ఒక పరీక్షలో 20కి పొందిన మార్కులు, కింది వాని బాహుళకం కనుగొనండి అనేసి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి అన్గ్రూప్డ్ డేటా అంటాం. అదే మనకి టేబులర్ ఫామ్లో ఇస్తే వాటిని మనం గ్రూప్ డేటా అంటాం కదా. సో ఇక్కడ టేబులర్ ఫామ్ ఏం లేదు కాబట్టి దిస్ ఈజ్ ద అన్గ్రూప్డ్ డేటా. అది ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేసి మనకి మోడ్ కనుక్కోమంటాడు, బాహుళకం. సో ఎప్పుడైనా సరే అన్గ్రూప్డ్ డేటా ఇచ్చి బాహుళకం లేదా మోడ్ కనుక్కోమంటే ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో, ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే మనకి మోడ్ అవుతుంది అనమాట. సో సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేద్దామా. ఆప్షన్ వెరిఫై చేస్తే ఎక్కువ సార్లు రిపీట్ అయింది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ 18 ఇదిగోండి ఒకసారి ఉంది, 18 1 టైం ఉంది. ఇక్కడ చూడండి 15 తీసుకుంటే 15 ఎన్ని టైమ్స్ ఉంది? ఇదిగోండి 15 ఒకసారి ఉంది, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, అంటే 15 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా. అలాగే 16 తీసుకోండి, 16 1 టైమే కదా ఉంది, 16 1 టైం ఉంది. అలాగే 19 తీసుకుంటే 19 కూడా ఇక్కడ ఇదిగోండి 1 టైం ఉంది. అలా మరి వీటిలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి? 15 కదా ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. సో 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 15 ఈజ్ గోయింగ్ టు బి ది మోడ్. సో 15 అనేది మనకి బాహుళకం అవుతుందన్నమాట. ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో, ఏ అబ్జర్వేషన్ రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో అలా 15 అనేది మోడ్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 25, ఇక్కడ ఏమంటాడంటే ఏ మ్యాన్ క్రాసెస్ ఏ 375 మీటర్ రోడ్ ఇన్ 75 సెకండ్స్, హిజ్ స్పీడ్ ఇన్ km/h ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఒక వ్యక్తి 375 మీటర్ల రోడ్డును 75 సెకండ్లలో దాటుతాడు, km/గంటలలో అతని వేగము ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి స్పీడ్ అడుగుతున్నాడు. దానికోసం ఏమి ఇచ్చాడు? ఇదిగోండి ఈ 375 మీటర్స్ ఉన్న రోడ్ని వీడు 75 సెకండ్స్లో క్రాస్ చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ 375 మీటర్స్ ఉన్న రోడ్ని వీడు క్రాస్ చేస్తున్నాడు అంటే వీడు ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుందంటే 375 మీటర్స్. ఎందుకంటే దీన్ని క్రాస్ చేయాలంటే ఈ డిస్టెన్స్ అంతా వీడు ట్రావెల్ చేయాలి కదా, ట్రావెల్ చేస్తేనే దాన్ని క్రాస్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ 375 మీటర్స్ అనేది ఏమవుతుందంటే డిస్టెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్. ఓకేనా. అలాగే దీన్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నాడు వీడు? 75 సెకండ్స్లో కవర్ చేస్తున్నాడు అనమాట. అలా ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ ద టైం. ఓకేనా. సో టైం ఉంది, డిస్టెన్స్ ఉంది కాబట్టి మనల్ని అడిగింది ఏంటి? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం విచ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? 375 మీటర్స్ బై 75 సెకండ్స్. సో క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే చూడండి క్యాన్సిల్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే మీటర్/సెకండ్స్లో కదా అడిగిన వాడు స్పీడ్. మనల్ని ఏమడిగాడంటే km/hలో స్పీడ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి km/hలో స్పీడ్ కనుక అడిగితే మనకు ఉందేమో మీటర్/సెకండ్, మనం కన్వర్ట్ చేయాల్సింది దేనికి? km/hకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం 18/5తో మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను ఏంటంటే మనకి km/h టు మీటర్/సెకండ్ లేదా మీటర్/సెకండ్ టు km/h. ఇక్కడ వీటి నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు మనకి 5 ఒకటి తగులుతుంది, 18 ఒకటి తగులుతుంది. అంటే సింపుల్గా 5/18 వాడతాం, లేదంటే 18/5 వాడతాం. అయితే ఇక్కడ ఏది వాడాలంటే ఎగ్జాక్ట్గా చూడండి km/h అనేది పెద్ద వాల్యూ, ఇదేమో చిన్న వాల్యూ. మరి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ కన్వర్ట్ చేసేటప్పుడు ఏముండాలంటే పైన చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ అంటే 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు km/h నుంచి మీటర్/సెకండ్కి మనం కనుక కన్వర్ట్ చేస్తే, అలా కాకుండా ఇక్కడ ఇది చిన్న వాల్యూ, ఇదేమో పెద్ద వాల్యూ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ కన్వర్ట్ చేస్తే సింపుల్గా ఏముండాలి?
పైన పెద్ద వాల్యూ బై చిన్న వాల్యూ. ఓకేనా. సో ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా చేసింది అదే. మనం మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి కన్వర్ట్ చేసాం. అంటే సింపుల్గా పెద్ద వాల్యూకి కన్వర్ట్ చేసాం. పెద్ద వాల్యూకి కన్వర్ట్ చేసాం కాబట్టి పెద్ద వాల్యూ బై చిన్న వాల్యూ అంటే 18/5 పెట్టి మల్టిప్లై చేసాం. సరిపోయిందా. చూడండి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 1 టైం పోతుందా, 5 ఇక్కడ 5 ఏళ్ళు 35, 2 మిగులుతుంది కదా, 2 5 అంటే 25 అంటే 5 టైమ్స్ పోతుంది. అగైన్ 75 గెట్స్ క్యాన్సిల్డ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, 18 కిలోమీటర్ పర్ అవర్ విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 30లో ది ప్రైస్ ఆఫ్ ఎ బైక్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 8%. ద నెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద బైక్ ఈజ్ అనేసి అంటున్నాడు. ఒక బైక్ ధర 10% పెరిగింది మరియు మళ్ళీ 8% పెరిగింది. బైక్ ధరలో నికర పెరుగుదల శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఎయిదర్ బై యూజింగ్ రేషియోస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ యూజ్ చేసి అయినా మనం ఆన్సర్ అయితే తీసుకురావచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమైంది, 10% ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ 8% ఇంక్రీజ్ అయింది. చూడండి ఇప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ని యూజ్ చేసి చేద్దాం. ఓకేనా, ఎఫెక్టివ్ పర్సంటేజ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ టైం ఎంత ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అయింది. అంటే సింపుల్గా +10. ఓకేనా, +10 లేదంటే సింపుల్గా +10%. నెక్స్ట్ టైం అయింది ఇంకోసారి 8% ఇంక్రీజ్ అయింది. ఇంకోసారి ఇంక్రీజ్ అయింది కాబట్టి +8%. అదే ఒకవేళ డిక్రీజ్ అయితే మైనస్ రాసేసేవాళ్ళం. ఓకేనా, అయితే ఇక్కడ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కనుక్కున్నది ఎఫెక్టివ్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే ఇప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ విల్ బి ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే +10% విచ్ ఈజ్ నథింగ్ బట్ +10 అనుకోండి, ప్లస్ బి అంటే 8% కదా, +8% కాబట్టి +8 ప్లస్ ఏ ఇంటూ బి అంటే +10 ఇంటూ +8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 10 ఇంటూ 8. 10 ఇంటూ 8 అంటే 80/100. అవునా కదా, 80/100. చూస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8/10 అంటే 0.8 అవుతుందా, 0.8 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇది ఒక 18, ఇది ఒక 0.8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 18.8 అనమాట. ఇవన్నీ పర్సంటేజ్లు కాబట్టి 18.8%. ఇది పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ అంటే ఇంక్రీజ్ అయిందని అర్థం. ఎంత పర్సెంట్, 18.8% టోటల్గా ఇంక్రీజ్ అయిందనమాట. అందుకే అన్నాడు ఇక్కడ నెట్ పర్సంటేజ్ అని. అలా టోటల్గా ఫస్ట్ టైము 10% ఇంక్రీజ్ అయ్యి తర్వాత 8% ఇంక్రీజ్ అయితే అప్పుడు నెట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 18.8% అవుతుంది విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి ఇప్పుడు రేషియోస్లు చేస్తే ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు ఇంక్రీజ్డ్ బై 10% అంటున్నాడు. మరి 10% అంటే ఫ్రాక్షన్లు ఎంత, 10% అంటే 10% అంటే ఫ్రాక్షన్లు ఎంత అంటే 1/10. ఇంక్రీజ్డ్ అన్నాడు కాబట్టి +10 అంటే ఇక్కడ సింపుల్గా ఇనీషియల్గా ఇప్పుడు ఇనీషియల్ టు ఫైనల్ రేషియో, ఇనీషియల్ టు ఫైనల్ రేషియో కడితే ఇనీషియల్గా 10 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది 1 పార్ట్ పెరిగింది. అంటే సింపుల్గా ఇప్పుడు 11 అయింది అనమాట. అండ్ అలాగే ఇంక్రీజ్డ్ బై 8% అంటున్నాడు. ఇంక్రీజ్డ్ బై 8%. 8% అంటే 8/100. 8/100 ఇంక్రీజ్డ్ అన్నాడు కాబట్టి ప్లస్ అంటే ఇనీషియల్గా 100 ఉండాల్సింది ఇప్పుడు ఏమైందంటే 8 పెరిగింది. అంటే ఇప్పుడు 108 అయిందనమాట. సో రేషియో కడితే 10 ఇంటూ 100 అంటే ఇది 1000 అవుతుంది. ఈస్టు 11 ఇంటూ 108 11తో మల్టిప్లికేషన్ కాబట్టి సింపుల్గా ఎలా చేస్తామంటే చూడండి 8 రైట్ సైడ్ నుంచి 8 ఉంది కదా, 8 అలానే రాసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే 8కి దీనికి ముందు ఉన్నది యాడ్ చేయండి. యాడ్ చేస్తే 8 + 0 అంటే 8 అవుతుంది. సో ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ 0కి ముందు ఉన్నది యాడ్ చేయండి. యాడ్ చేస్తే 0 + 1 అంటే 1 అవుతుంది. ఆ 1 ఇక్కడ రాయండి. నెక్స్ట్ 1కు ముందు ఉన్నది యాడ్ చేయాలి. 1కు ముందు ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఆ 1 రాసేసండి. ఇంకా అంటే ఇనీషియల్గా 1000 ఉండాల్సింది ఇప్పుడు ఏమైందంటే 1188 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి ఎంత పెరిగిందంటే 188 పెరిగింది. ఎంత మీద, 1000 మీద పెరిగింది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగో 00 క్యాన్సిల్ అవుతుంది. 188/10 అంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇదిగోండి ఎక్కడికి వస్తుంది. అంటే సింపుల్గా ఇది అంతా ఏమవుతుందంటే 18.8% ఇంక్రీజ్ అయిందనమాట. 18.8% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇలా చేసినా సరే ఎలా అయినా సరే మనకి 18.8% అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్
twice its breadth and the perimeter of that rectangle is 42 centimeters, then find its length in centimeters. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే రెండింతలు మరియు ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 42 సెంటీమీటర్లు ఉంటే దాని పొడవు సెంటీమీటర్లలో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. చూడండి, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే లెంత్ అనేది ఎలా ఉందంటే బ్రెడ్త్కి 2 టైమ్స్ ఉందన్నమాట. అంటే లెటెస్ట్ బ్రెడ్త్ కనుక ఎక్స్ అనుకుంటే దీనికి ఇది ఎంత ఉంది, 2x ఉంది. ఓకేనా, 2x ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఏమంటున్నాడు, పెరిమీటర్ ఈజ్ 42 సెంటీమీటర్స్. మరి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ యాడ్ చేయడమే, ఎల్ ప్లస్ బి. అగైన్ ఇది ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది. ఎల్ ప్లస్ బి, 2l ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్. అయితే చూడండి, 2 ఇంటూ ఎల్ అంటే 2x ప్లస్ బి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42. సో 2 ఇంటూ ఇది 3x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 42. అవునా? సో 3 2 6 అవుతుందా, మల్టిప్లై చేస్తే 6 42 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. అలా ఎక్స్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 7కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ 7కి ఈక్వల్ అవుతుంది. మనల్ని కనుక్కోమంది లెంత్, కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్ వాల్యూ 7కి ఈక్వల్ అయింది కాబట్టి ఇదిగోండి ఆన్సర్ కనపడుతుంది కదా, సో థర్డ్ ఆప్షన్ పెడతారు. కానీ క్వశ్చన్ ప్రాపర్ చదవరు. ఇంకా ఏంటి ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి అసలు, యాక్చువల్గా ఫైండ్ ఇట్స్ లెంత్ అంటున్నాడు. మనకు వచ్చిందేమో ఎక్స్ వాల్యూ, కానీ లెంత్ ఎంత ఉంది, లెంత్ 2x ఉంది. 2x ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్. 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే 2 ఇంటూ 7 విచ్ ఈజ్ నథింగ్ బట్ 14 సెంటీమీటర్స్. ఓకేనా? కానీ మనల్ని అడిగిందేమో లెంత్ కదా, మన వాళ్ళు ఏం చేస్తారు, 7 ఉంది కాబట్టి ఇదిగోండి ఎక్స్ 7 వచ్చింది కదా, ఎక్స్ వచ్చింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇది పెడతారు. కానీ ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. సో ఫైనల్గా మన ఆప్షన్ ఏమైందంటే ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ది గివెన్ లైన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి ఇచ్చాడు. ద గివెన్ లైన్ గ్రాఫ్ డెపిక్ట్స్ ది నంబర్ ఆఫ్ స్వెట్ షర్ట్స్, లేదంటే సింపుల్గా షర్ట్స్ అనుకోండి, ఇన్ స్టోర్స్ ఏ, బి అండ్ సి. ఇచ్చిన లైన్ గ్రాఫ్ను అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇవ్వబడిన లైన్ గ్రాఫ్ ఏ, బి మరియు సి స్టోర్లలోని షర్టుల సంఖ్యను వర్ణిస్తుంది. ఇక్కడ ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి నంబర్ ఆఫ్ షర్ట్స్ అనమాట. స్వెట్ షర్ట్స్ మర్చిపోండి, షర్ట్స్ అనుకోండి సింపుల్గా. నంబర్ ఆఫ్ స్వెట్ షర్ట్స్ లేదంటే నంబర్ ఆఫ్ షర్ట్స్. అయితే ఇక్కడ ఇవి వచ్చేసి స్టోర్లు అనమాట. ఏ అనేది ఒక స్టోర్, బి అనేది ఒక స్టోరు, సి అనేది ఒక స్టోరు. ఈ స్టోర్లో ఉన్న క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ ఇవన్నమాట. అంటే స్టోర్ ఏలో మనకి 50 షర్ట్లు ఉన్నాయి, స్టోర్ బిలో 250 షర్ట్లు ఉన్నాయి, స్టోర్ సిలో మనకి 150 షర్ట్లు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, అవుట్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ షర్ట్స్ ఇన్ స్టోర్స్ ఏ అండ్ బి 20 and 40 respectively were sold. What is the total number of sweatshirts sold by stores A and B? ఏ మరియు బి స్టోర్లలోని షర్టుల సంఖ్యలో వరుసగా 20% మరియు 40% అమ్ముడయ్యాయి. ఏ మరియు బి స్టోర్లలో అమ్మబడిన స్వెట్ షర్టుల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే జాగ్రత్త చూడండి, ఏలో ఎన్నైతే ఉన్నాయో అందులో 20% అమ్ముడుపోయాయి. అలాగే బిలో టోటల్గా ఎన్నైతే ఉన్నాయో అందులో 40% అమ్ముడుపోయాయి. ఓకేనా? చూడండి, ఏలో టోటల్గా ఎన్నైతే ఉన్నాయో అందులో 20%, అలాగే బిలో టోటల్గా ఎన్నైతే ఉన్నాయో షర్ట్లు అందులో 40% అమ్ముడుపోతే టోటల్గా ఏ అండ్ బిలో కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఎన్ని అమ్ముడుపోయాయో కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఏలో ఎన్ని ఉన్నాయి, 50. 50లో మనకి ఎంత పర్సెంట్, 20%. అంటే సింపుల్గా 20/100. 20% అంటే 20/100. చూస్తే 50 1 టైము, 50 ఎక్కడో 2 టైమ్స్ పోతుంది. అగైన్ 2 1 టైము, 2 10 టైమ్స్. అలా టోటల్గా ఏలో 50 ఉంటే అందులో 20% అంటే 10 షర్ట్స్ అమ్ముడుపోయాయి అనమాట. అలాగే చూడండి, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బీలో 40%. టోటల్గా బీలో ఎన్ని షర్ట్లు ఉన్నాయి, 250 షర్ట్స్ ఉన్నాయి. అవునా? 250 షర్ట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 40% అంటే 40/100 కనుక్కుంటే చూడండి, 0 0 ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతుందా. 25 × 4 అంటే 100. టోటల్గా బి అనే స్టోర్లో టోటల్గా 250 ఉంటే అందులో 40% అంటే 100 అమ్ముడుపోయాయి అన్నమాట. అలా ఏ అనే దాంట్లో 10 అమ్ముడుపోతే బి అనే దాంట్లో మనకి 100 అమ్ముడుపోయాయి అన్నమాట. సో టోటల్గా ఎన్ని అమ్ముడుపోయాయి అంటే 10, ఇది ఒక 100, అలా టోటల్గా 110 అయితే అమ్ముడుపోయాయి. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటాడంటే ది రేషియో ఆఫ్ తేజాస్ అండ్ హిజ్ మదర్స్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ 7:11. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 20 years. ది ఏజ్ ఆఫ్ తేజ ఆఫ్టర్ 3 years విల్ బీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, తేజ మరియు అతని తల్లి ప్రస్తుత వయసులో నిష్పత్తి 7:11. వారి వయసుల మధ్య భేదం 20 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత తేజ వయసు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, తేజకి అలాగే వాళ్ళ మదర్కి రేషియో ఇచ్చాడు. ఏజెస్ రేషియో ఎంత? 7:11 అనమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ ఏజెస్. అయితే ఇక్కడ ఏమంటాడంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 20 years ఉందన్నమాట. 20 years ఏజ్ డిఫరెన్స్ అనేది. కానీ ఇక్కడ పార్ట్స్లో చూస్తే వీళ్ళ ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎంత 4 parts ఉందా? సో 4 parts అనేది వీళ్ళ యొక్క ఏజెస్ మధ్య డిఫరెన్స్. కానీ ఇక్కడ ఇయర్స్లో ఎంత అంటే 20 years. ఓకేనా? సో అలా 4 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 20 yearsకి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే ఇద్దరు పర్సన్స్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా? అంటే పాస్ట్లో అయినా అదే డిఫరెన్స్ ఉంటుంది, ఫ్యూచర్లో అయినా అదే డిఫరెన్స్ ఉంటుంది, ఈవెన్ ప్రజెంట్లో అయినా సరే ఆ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేస్తే. ఓకేనా? సో అలా వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 4 parts ఉంటే ఇయర్స్లో 20 years ఉందన్నమాట. సో 4 parts ఈక్వల్ టు 20 years అయితే 1 part ఏమవ్వాలి? 1 part షుడ్ బి 5 years. కానీ మనల్ని అడిగింది ఏంటంటే తేజ వయసు ఆఫ్టర్ 3 years. మరి ఇప్పుడు తేజ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 7 parts ఉన్నాడు. మరి 7 parts కాబట్టి 7 into 5 అంటే తేజ ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే 7 5s 35 years. ఓకేనా? కానీ మనల్ని అడిగింది ఏంటి? 3 years తర్వాత కాబట్టి సింపుల్గా 3 years కలుపు. అలా 3 years తర్వాత తేజ ఏమవుతాడు అంటే 30 years ఏజ్ అయితే ఉంటుందన్నమాట తేజకి. ఓకేనా? విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమంటాడంటే మిస్టర్ రావ్ వాక్స్, ఇక్కడ 45 minutes, ఇది 45 minutes a day. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ డే డస్ హీ వాక్ పర్ డే ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్. మిస్టర్ రావ్ రోజులో 45 నిమిషాలు నడుస్తాడు. భిన్నం వలె వ్యక్తీకరించబడిన అతను రోజుకు ఎంత భాగం నడుస్తాడు. ఇక్కడ వీడు నడిచేది ఎన్ని మినిట్స్? వీడు నడిచేది టోటల్గా 45 minutes. అవునా కదా? ఈ 45 minutes ఎందులో 1 dayలో 45 minutes నడుస్తాడు. ఓకేనా? 1 dayలో 45 minutes నడుస్తాడు అనమాట. కానీ ఇక్కడ టోటల్గా ఉండేదేమో 1 day, అందులో వీడు నడిచేది 45 minutes మాత్రమే. ఓకేనా? సో అలా 45 minutes బై 1 day అనేది ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, టోటల్గా ఉండేదేమో 1 day, అందులో వీడు నడిచేది 45 minutes. అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 45 minutes బై 1 day. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయడం కోసం ఇక్కడ మనం మినిట్స్ని డేస్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే డేస్ని మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ చేస్తే మనకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో బెటర్ టు కన్వర్ట్ డేస్ ఇంటూ మినిట్స్. ఓకేనా? మినిట్స్లో కన్వర్ట్ చేస్తేనే ఈజీ అవుతుంది. చూడండి, సో ఇది ఏమో 45 minutes అవుతుంది బై 1 day అంటే మనకేం తెలుసు? 24 hours అని తెలుసు. అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ అవర్స్ ఇంటూ మినిట్స్. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes అనమాట. ఓకేనా? 1 day అంటేనేమో 24 hours. అగైన్ అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 1 hour అంటే 60 minutes, అలా ఇంటూ 60 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మినిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 15 3 times పోతుంది. అగైన్ 15 ఇక్కడ 4 times పోతుంది. 3 1 time పోతుంది. 3 8 times పోతుంది. ఇంకా కింద ఏముంది? కింద 8 4s 32 అవుతుందా? పైన ఏమో 1 ఉంది. 1/32 అనేది టోటల్గా ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? 1/32 విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43. ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి పెద్దది ఇచ్చాడు కదా, సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కింద 1 + sin θ ఉంది కదా, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే పైన కింద 1 ప్లస్ ఉంది కాబట్టి నేను 1 - sin θ పెట్టి పైన కింద మల్టిప్లై చేస్తా. అలాగే ఇక్కడ కూడా అంతే, 1 - sin θ ఉంది కాబట్టి పైన కింద 1 + sin θ పెట్టి మల్టిప్లై చేస్తా. సో చూడండి అప్పుడు ఏమవుతుంది? 2 - ఇదేమవుతుంది? cos² θ ఇంటూ ఏం చేయాలి? 1 - sin θ పెట్టి పైన కింద మల్టిప్లై చేయాలి. సో చూస్తే ఇక్కడ 1 + sin θ, దీని పక్కన ఏమొస్తుంది? 1 - sin θ. మరి a + b ఇంటూ a - b,
ఇప్పుడు ఇది 1 ప్లస్ సైన్ థీటా కదా, నేనేం చేస్తున్నాను 1 మైనస్ సైన్ థీటా పెట్టి మల్టిప్లై చేస్తున్నాను, అవునా కదా. 1 మైనస్ సైన్ థీటా పెట్టి మల్టిప్లై చేస్తే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది, అవునా. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అవునా కదా. సో డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తున్నా 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అదే డైరెక్ట్గా రాస్తున్నా ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అర్థమైందా. ఇది డైరెక్ట్గా వదిలేసేయండి, ఇంకా ఇది 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ అగైన్ దీన్ని ఏం చేస్తాం మనం, కాస్ థీటా ఇంటూ ఏం చేయాలి 1 ప్లస్ సైన్ థీటా పెట్టి పైన కింద మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ సైన్ థీటా పెట్టి మల్టిప్లై చేస్తున్నా, చూడండి కింద ఏమవుతుంది, ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది, మనం ఏం చేస్తున్నాం 1 ప్లస్ సైన్ థీటా పెట్టి మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు కింద ఏమవుతుంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అలా డినామినేటర్లోకి ఏమొస్తుందంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఓకేనా. చూడండి ఇప్పుడు డైరెక్ట్గా 2 మైనస్ ఇదేమవుతుంది ఈ వాల్యూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే అగైన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇదేమో 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది, అవునా కదా. ఇది కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే అగైన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ కాస్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు గేమ్ ఉంటుంది, అసలు గేమ్ చూడండి, ఇదిగోండి కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుందా, 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, ఇది కూడా అంతే కదా 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, మరి ఈ రెండు టోటల్గా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా. అలాగే ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయిందా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0, ఇక్కడ ఏముంటుంది ఇంకా 2 మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది 1 మైనస్ సైన్ థీటా మిగులుతుంది, అవునా కదా. సో 1 మైనస్ సైన్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ప్లస్ సైన్ థీటా, 2 మైనస్ 1 అంటే 1 ప్లస్ సైన్ థీటా, అవునా. సో 1 ప్లస్ సైన్ థీటా అవుతుంది విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 44, ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి ఇక్కడ, సారీ, ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ దెన్ ది వాల్యూ ఆఫ్ a ఈజ్ అనేసి అడుగుతున్నాడు. చూడండి వర్గ సమీకరణం ax స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 సమాన మూలాలు కలిగి ఉంటే ఏ విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇప్పుడు మనం దీన్ని కనుక మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు దీనికి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంట. మరి ఈక్వల్ రూట్స్ కనుక ఉంటే డిస్క్రిమినెంట్ ఏమవ్వాలి, వివక్షణ అంటాం కదా మనం, డిస్క్రిమినెంట్ షుడ్ బి 0, డిస్క్రిమినెంట్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఈక్వల్ రూట్స్ కనుక ఉంటే అది ఇచ్చాడు కదా హ్యాజ్ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. డిస్క్రిమినెంట్ అంటే ఏం తెలుసు మనకి, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0, బీ బదులు ఏముంది ఎగ్జాక్ట్గా -4 ఉంది, -4 హోల్ స్క్వేర్ అంటే సింపుల్గా ఇది 16 అవుతుంది, -4 ఇంటూ ఏ బదులు ఏముంది ఎగ్జాక్ట్గా ఇక్కడ స్మాల్ ఏ ఉంది, అవునా. సో స్మాల్ ఏ ఇంటూ సి బదులు ఏముంది +1 ఉంది అంటే సింపుల్గా సి బదులు 1 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ ఏమవుతుంది 4a అవుతుంది, ఆ 4a అటు వెళ్తే 4a ఈక్వల్ టు 16 అవుతుంది, అవునా. సో 4a ఈక్వల్ టు 16, అలా ఏ వాల్యూ అనేది ఏమవుతుందంటే 4 అవుతుంది, అవునా కదా. సో ఏ వాల్యూ అనేది 4. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 46, ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ 5 ఈజ్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a minus 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ది అదర్ రూట్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ 5 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్ అంటున్నాడు, ఓకేనా. అయితే అదర్ రూట్ ఏమవుతుంది అంటే ఇంకొక రూట్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. 5 అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a minus 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క ఒక మూలమైన ఇంకొక మూలం ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇది ఇక్కడ 5 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ 5 తీసుకొచ్చేసి నేను ఎక్స్ బదులు పెడితే అప్పుడు కూడా అది 0కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఇది రూట్ కదా, రూట్ కాబట్టి దీన్ని మొత్తాన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయడం అంటే ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ తీసుకొచ్చేసి నేను 5 పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా ఇది చచ్చినట్టు 0కి ఈక్వల్ అవ్వాలి, ఓకేనా. అప్పుడు చూడండి మరి ఎక్స్ స్క్వేర్ అంటే 5 పెడితే మనకి 25 అవుతుందా, 25 మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది 5 ఇంటూ ఇది 5 ఇంటూ a minus 1, అవునా. 5 ఇంటూ a minus 1 ప్లస్ 10 చేసినా సరే మనకి 0 రావాలి, ఎందుకంటే దట్ ఈస్ ద రూట్.
చూడండి ఇదేమవుతుంది టోటల్గా 35 అవుతుందా, 35 మైనస్ 5a ఇదేమవుతుంది +5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -5 ఎయిట్ వస్తే 5a అవుతుంది. 5a ఈక్వల్ టు 35 + 5 అంటే 40 అవుతుంది. అలా ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ వాల్యూ అనేది 8 అవుతుందా, ఏ 8 అవుతుంది. మరి ఏ 8 అయితే ఇదేమవ్వాలి, ఈ ఈక్వేషన్ అంతా ఏమవుతుంది x² మైనస్ ఏ 8 కాబట్టి 8 - 1 అంటే 7 అవుతుంది. సో 7x + 10 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, 5 అనేది ఒక రూట్ అన్నాడు అండ్ ఇంకొక రూట్ అడుగుతున్నాడు. ఇంకొక రూట్ లెటర్స్ ఆల్ఫా అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి ఇక్కడ, దీన్ని బట్టి ఈక్వేషన్ బట్టి చూస్తే -b/a -b అంటే b బదులు ఏముంది -7 ఉంది, బై a అంటే 1 ఉందా, 1 అంటే ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ 7 అయింది. సింపుల్గా 5 + ఆల్ఫా 7 అయింది. అందులో 5 ఒకటి ఉంది కాబట్టి ఆల్ఫా షుడ్ బి 2 అవ్వాలి. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 7 రావాలి. కాబట్టి ఆల్ఫా అనేది ఏమవ్వాలి 2 అవ్వాలి. అంటే అనదర్ రూట్ అనేది 2 అవ్వాలి. లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకున్నా సరే, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది c/a అంటే 10/a అంటే 1 కదా. సో 10/1 ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటే 10 వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 5 ఇంటూ ఆల్ఫా, 5 ఇంటూ ఆల్ఫా అనేది 10 అయితే అప్పుడు ఆల్ఫా ఏమవ్వాలి, ఆల్ఫా షుడ్ బి 2. ఇలా చేసినా సరే మనకి ఆల్ఫా అనేది అంటే అనదర్ రూట్ అనేది 2 వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమంటాడంటే 2 మిక్చర్స్ A and B have the following compositions. Mixture A has copper and tin in the ratio 1:2. Mixture B has copper and tin in the ratio 1:3. If equal quantities of mixture A and B are used for producing mixture C, then find the ratio of copper and tin in mixture C. ఏ మరియు బి అనే రెండు మిశ్రమాలు కింది కూర్పులను కలిగి ఉన్నాయి. మిశ్రమం ఏ రాగి మరియు టిన్ని 1:2 నిష్పత్తిలో కలిగి ఉంటుంది. మిశ్రమం బి రాగి మరియు టిన్ని 1:3 నిష్పత్తిలో కలిగి ఉంటుంది. సి మిశ్రమాన్ని ఉత్పత్తి చేయడానికి ఏ మరియు బి మిశ్రమాలను సమాన పరిమాణంలో ఉపయోగించినట్లయితే మిశ్రమం సిలో రాగి మరియు టిన్ నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏ అనే మిక్చర్ ఉంది, బి అనే మిక్చర్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏ అనే మిక్చర్ ఉంది, బి అనే మిక్చర్ ఉంది కదా, ఈ రెండింటిని కనుక తీసుకెళ్ళి దీంట్లో పోస్తే ఒక సి అనే మిక్చర్గా ఫామ్ చేస్తే అప్పుడు ఇక్కడుండే సి అనే మిక్చర్లో కాపర్కి టిన్కి రేషియో ఏమవుతుంది అంటే ఈ రెండు ఏ రేషియోలో ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏ బి ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒక దాంట్లో పోస్తున్నాం. పోసినప్పుడు కాపర్కి టిన్కి రేషియో ఏందో కనుక్కోవాలి. అది మెయిన్గా చూడండి. ఇక్కడ ఏ అనే దాంట్లో కాపర్ టిన్ రేషియో ఎలా ఉంది 1:2 ఉంది, ఇక్కడేమో 1:3 ఉంది. కానీ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయమన్నాడు, ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోమన్నాడు. ఓకేనా, ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఫామ్ చేయమన్నాడు సి అనే మిక్చర్ని. అవునా. ఇక్కడ చూస్తేనేమో 3 పార్ట్స్ ఉంది టోటల్ క్వాంటిటీ, ఇక్కడ చూస్తేనేమో 4 పార్ట్స్ ఉంది టోటల్ క్వాంటిటీ. మరి క్వాంటిటీ అనేది ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని 4 పెట్టి మల్టిప్లై చేయి. ఇక్కడ 4 ఉంది కదా, టోటల్ 1 + 3 ఆ 4 పెట్టి దీన్ని మల్టిప్లై చేయి. అలాగే ఇక్కడ టోటల్ 1 + 2 3 ఉంది కాబట్టి ఆ 3 పెట్టి దీన్ని మల్టిప్లై చేయి. అప్పుడు టోటల్గా క్వాంటిటీస్ రెండు ఈక్వల్ అవుతాయి. రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండింటిని కనుక దీంట్లో పోస్తే అప్పుడు కాపర్కి టిన్కి రేషియో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి మరి మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది 4:8 అవుతుంది. అలాగే ఇది మల్టిప్లై చేస్తే 3:9 అవుతుంది. ఇప్పుడు చూడండి క్వాంటిటీస్ ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు 4 8 అంటే 12 అవుతుంది క్వాంటిటీ. ఇక్కడ కూడా అంతే 3 9 అంటే 12 అవుతుంది క్వాంటిటీ. సరిపోయింది ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని తీసుకెళ్ళి దీంట్లో పోయింది ఈ డబ్బాలో పోతే ఏమవుతుంది, పోస్తే ఏమవుతుందంటే సింపుల్గా కాపర్కి టిన్కి రేషియో ఏమవుతుందంటే సింపుల్గా యాడ్ చేసేసేయండి ఇంకా డైరెక్ట్గా. కాపర్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. అప్పుడు ఇక్కడ కాపర్ ఏమవుతుందంటే రెండింటిని యాడ్ చేస్తే దీంట్లో పోస్తున్నాం కదా కాబట్టి 4 3 అంటే 7 అవుతుంది. ఈస్ట్ ఇక్కడ టిన్ ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 9 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే 8 9 అంటే 17 అవుతుంది. అలా టోటల్గా మిక్చర్ సిలో కాపర్కి టిన్కి రేషియో ఏమవుతుందంటే 7:17. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడు ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది పెద్దది ఇచ్చాడు కదా, దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, బై యూజింగ్ బాడ్మాస్ రూల్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. బాడ్మాస్ రూల్ అంటే సింపుల్గా ఏం చేయాలి, ఫస్ట్ బ్రాకెట్స్లో కూడా మనకి ఇది ఒక బ్రాకెట్ ఈ రెండిట్లో మనం ఇన్నర్ బ్రాకెట్స్ని సాల్వ్ చేస్తాం. అంటే సింపుల్గా ఇదిగోండి ఈ వాల్యూని సాల్వ్ చేయాలి, ఇన్నర్ వాల్యూ. అండ్ ఇన్నర్ వాల్యూలో కూడా మనకి ఏమున్నాయి, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. కాబట్టి ఆ రెండింటిలో మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్. అవునా. సో డివిజన్ సాల్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, డివిజన్ ఈ రెండింటికి మధ్య కాబట్టి 7/21 అంటే 7 1 టైము, ఇక్కడ 3 టైమ్స్ అంటే సింపుల్గా ఇది మొత్తం 1/3 అవుతుంది. అవునా. సో 3 × 1 / 3 అంటే 1/3 అని కదా. సో 3 క్యాన్సిల్ అయిపోతే
ఓవరాల్గా ఈ బ్రాకెట్ ఎంత ఏమవుతుంది 1 అయిపోతుంది అవునా. సో 1 అవుతుంది. మళ్ళీ దీన్ని రీరేట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 3 మైనస్ 25 డివైడెడ్ బై బ్రాకెట్స్ 12 డివైడెడ్ బై 4 ఇంటూ 2 మైనస్ ఈ వాల్యూ అంత ఏమైపోయింది 1 అయిపోయిందా. ఇప్పుడు ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే మనకి డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, డివిజన్ ఈ రెండింటికి మధ్య ఉంది కదా. సో 12కి 4కి డివిజన్ అంటే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది అవునా కదా. 4 3 టైమ్స్ పోతుంది, అలా 3/1. సో టోటల్గా ఇక్కడ నుంచి ఈ వాల్యూ ఏమైందంటే 3 అయిందనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుంది 3 మైనస్ 25 డివైడెడ్ బై ఇదేమో ఈ వాల్యూ ఎంత 3 ఇంటూ 2 మైనస్ 1 అవునా. సో దీన్ని బట్టి సాల్వ్ చేస్తే 3 మైనస్ 25 డివైడెడ్ బై ఈ వాల్యూ ఏమవ్వాలి, సింపుల్గా మల్టిప్లికేషన్ కదా. ఫస్ట్ 3 2 6, 6 మైనస్ 1 అంటే ఇదేమో 6 అవుతుంది. ఫస్ట్ మల్టిప్లై చేస్తే 6 మైనస్ 1, అలా ఈ వాల్యూ అంత ఏమవుతుందంటే 5 అవుతుంది ఓకేనా. లేదంటే బ్రాకెట్స్ ఎత్తేసి రాయండి, బ్రాకెట్ ఎత్తేసి రాస్తే డైరెక్ట్గా 5 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెగిటివ్ సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది. సో సబ్ట్రాక్షన్ డివిజన్, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి. డివిజన్ సాల్వ్ చేస్తే 25 డివైడెడ్ బై 5 అంటే 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది అవునా. సో టోటల్గా ఈ వాల్యూ అంతా కలిపి 5 అయిపోయింది అవునా. సో 3 మైనస్ 5 అవుతుంది, విచ్ ఈజ్ -2. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.